ఇది చూడండి ఫ్రెండ్స్, ఎలా విచ్చుకుందాం. చాలా రోజులు పట్టింది టైం దీనికి విచ్చుకోవడానికి. మొగ్గలు మాత్రం చాలా వేసింది మొగ్గలు. ఒక చిన్న బర్డ్ పెడితే ఇంత పెద్దగా అయిపోయింది. చిన్నది అంటే చిన్నది అసలు. ఇది అయిపోయింది దీని పని. ఇప్పుడు ఇది మాత్రం మొత్తం విచ్చుకుంది. ఇది మేబీ రేపైనైతే చెప్పలేను, 2 రోజులు పడుతుంది టైం పాపం దానికి. ఇది తామర ఫ్లవర్స్, లోటస్ ఫ్లవర్స్. దీనికి ఇంకేం కావాలో ఏమో. దీనికి ఇంకా బర్డ్స్ రాలేదు, వస్తాయేమో ఎదురు చూస్తూ ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, నా మిద్దె తోట వ్యూ. ఇటు పక్కంతా ఫ్రూట్స్ ప్లాంట్స్ పెట్టుకున్నాను. ఇదో రెడ్ గోవా, ఇదో మ్యాంగో, ఇదో మారేడు. ఇప్పుడు ఎగురొస్తుంది, అన్ని రాలిపోయి మారేడు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సద్దలు పెట్టాను. సద్దలు ఇది పిట్టల కోసం. పిట్టలు చాలా యాక్టివ్గా ఉంటాయి. ఇలాగ మనం వాటికి తినాల్సిన చిరుధాన్యాలు ఇలా వేసామనుకోండి, మొక్కలు అన్నీ చిన్న చిన్న బుడ్డి బర్డ్స్ అన్నీ వచ్చి తింటూ ఉంటాయి అన్నమాట. మార్నింగ్ ఈవినింగ్ చాలా చాలా హాయిగా ఉంటుంది, భలే ఆహ్లాదంగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మధ్య మధ్యలో కావాలని నేను ఆవాలు వేసాను, మన దాంట్లో పండింది. ఇదంతా కొత్తిమీర వేసాను, ఇప్పుడే వాటర్ కొట్టాను. మళ్ళీ నీట్గా వచ్చేస్తుంది మళ్ళీ పైకి. ఇదంతా ఆల్రెడీ తెంచుకుంటూనే ఉన్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇది ధనియా, కొత్తిమీర. ఆ మూలకి వెళ్తే అలాగే మెంతులు కూడా వేసాను. ఇది చూడండి అరటి, ఇది కూర అరటి. యాక్చువల్గా చాలా పెద్ద తొట్లో పెట్టాను కూర అరటి, చాలా మంచిగా వస్తుంది దేవుడి దయ వల్ల. ఇది మందార, ఇది మళ్ళీ సజ్జలు. ఇక్కడ ఫ్లవర్స్ ఇవన్నీ ఎదురుగా ఉంటాయన్నమాట, ఫ్లవర్స్ పాట్స్లో మందారాలు. ఓకే, ఇక్కడ గులాబీ, తీగ గులాబీ అది వస్తుంది మంచిగా. ఇక్కడ ఒక కనకాంబరం ఫ్లవర్స్, ఇది ఒక క్రీపర్ ప్లాంట్. ఇక్కడ చూడండి, ఇది రాఖీ ఫ్లవర్స్ అంటాం కదా మనము. దీన్ని కృష్ణకమల్ అంటారు యాక్చువల్గా, కృష్ణకమల్ అనమాట. సో తర్వాత మళ్ళీ మందారం. ఇదైతే స్వీట్ ఆరెంజ్, స్వీట్ నిమ్మది వచ్చింది మొక్క, మర్చిపోయాను. ఇవి హైదరాబాద్ మల్లెపూలు, ఏమంటారు, కాడమల్లెలు ఏమంటారు. ఆ తర్వాత ఇక్కడ చూడండి, అక్కడ కాకర పాకింది బాగా, చిక్కుడు. తర్వాత పర్పుల్ చిక్కుడు. దీంట్లో గులాబీ మొక్కలు ఉన్నాయి, దొండ మొక్కలు ఉన్నాయి. అదంటే కొమ్మలు పెట్టాను మళ్ళీ. ఓకే, ఇదేం బాగా బర్డ్స్ వేసేసింది. ఇది గులాబీ మొక్క, అన్నీ వచ్చేసాయి, మన మొగ్గలు వచ్చేసాయి బాగా. ఇవ్వండి చిలకమ్మకు ఫ్లవర్స్, గోరింటాకు ఫ్లవర్స్ ఇవి. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ చిక్కుడుకాయలు బంచ్ ఉంది. ఇది ఇక్కడ మొత్తం మన బెండకాయలు వచ్చేసాయి, బెండకాయ చెట్లు మొక్కలు వచ్చేసాయి. రెడ్ బెండ పెట్టాను, బాగా వచ్చాయి. ఇదన్నమాట మా మిద్దె తోట వ్యూ. జస్ట్ వ్యూ చూపిస్తున్నాను, మొత్తం చూపించట్లేదు. ఇప్పుడే వాటర్ కొట్టాను పైకి వచ్చి. ఇక్కడ చూడండి, నిమ్మ జంబోగాడు అన్నీ తెంచేసాను. ఒక 2 మళ్ళీ 3 ఉన్నాయి. మళ్ళీ చూడండి, ఫ్లవరింగ్ స్టేజ్ అలా వచ్చేసింది. అన్ని ఫ్లవర్స్, బ్యూటిఫుల్ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇక్కడ దొండ తీగ కట్ చేశాను కదా, మళ్ళీ పైకి వస్తుంది. ఇక్కడ తీగ టమాటాలు ఇప్పుడే తెంచాను. తెంచకముందు అయితే బాగుండేది. తీగ టమాటాలు వచ్చేసాయి బాగా. ఓకే ఫ్రెండ్స్, ఇది అంజీరా చెట్టు, అంజీర మొక్కలు 2 ఉన్నాయి. లాస్ట్ టైం బాగా కాసింది. ఇది అసలు లాస్ట్ టైం ఏంటి, ఒక 15 days అయింది మొత్తం అయిపోయి దీని కాపు. 12 దాకా కాసాయి. చిన్న చెట్టు, కానీ చిన్నది ఏం కాదు, చాలా ఏజ్డే. 4.5 years నుంచి కాస్తూనే ఉంది అది. ఇదేమో అర్జున మొక్క, మళ్ళీ ఎగురొస్తుంది అనమాట. మొత్తం రాలిపోయింది ఆకులు, ఇప్పుడే మళ్ళీ ఎగురొస్తుంది నెమ్మదిగా. ఇదేమో ఆల్ స్పైస్ మొక్క.
ఇదేమో నేరేడు మొక్క మధ్యలో, అదేమో ఆరెంజ్ మొక్క హైట్ బాగా పెరిగింది. చూడాలి ఫ్లవరింగ్ వస్తేమో ఆశ. ఇవన్నీ వంకాయ ముక్కలు, రకరకాల వంకాయ ముక్కలు. ఇది చూడండి దాక్కుంది కాయ. కాయలు చాలా వచ్చేసాయి, పిందెలు కాయలు చాలా వచ్చేసాయి. ఇక్కడ చెప్పాను కదా కార్నర్కి ఫ్రూట్స్ ముక్కలు పెట్టానని. ఇదేమో అవకాడో, ఇదేమో సపోటా, ఇదేమో పనస ముక్క, రెడ్ కలర్ పనస ముక్క. చూడండి వంకాయ ముక్కలు బాగా కాతలు బాగా కాస్తూనే ఉన్నాయి, బాగానే కాస్తున్నాయి రకరకాలు. ఇదేమో అడవి మామిడి మొక్క అంటాం కదా, ఇదేమో రేగు చెట్టు ఉంది, అది మన యాపిల్ బేర్స్ మొక్క ఉంది. అక్కడేమో కార్నర్కి చూడండి బ్యూటిఫుల్ ప్లాంట్స్ అన్నీ, సెలెక్టెడ్ ప్లాంట్స్. ఆహా ఇదైతే మనకి చూడండి ఎన్ని కాసిందో. మన ఈ మధ్యన దీంట్లో షార్ట్లో పెట్టినట్టున్నాను జామ. ఈరోజైతే పిచ్చి పిచ్చిగా పూస్తుంది, షార్ట్లో ఉంది నాది. ఫుల్ ఫ్లవర్స్. దీనికి ట్రీట్మెంట్ కావాలి. కరివేపాకు మొక్క, ఇంకా ఫ్లవర్స్ అయితే లెక్కలేదు మనకి ఫుల్. ఇది ఇంకొక నేరేడు చూడండి. ఇక్కడ మునగ చెట్టు ఉంది, బుచ్చి మునగాయ. ఇది 5th టైం కాయడం. ఇది చిన్న మొక్క కానీ పాపం మేము షిఫ్టింగ్లో చాలా ప్రాబ్లం అయింది. 6 months అయిందని చెప్పాను కదా ఇంట్లోకి వచ్చి. ఇప్పుడు మళ్ళీ చాలా వచ్చేసింది. లాస్ట్ టైం కాసింది, సన్న సన్న పిందెలు ఎందుకో రాలిపోయాయి. ఇంత పనికి వచ్చావు అనేసి నేను బాగా స్ప్రే చేశాను. దాంట్లో కూడా తొట్టి కూడా కింద కట్ చేసేసి మళ్ళీ ఎక్స్టెండ్ చేశాను ఇంకొక తొట్టి. అప్పుడు కానీ చూడండి ఎలా వచ్చిందో, ఫుల్ కాయలు వచ్చాయి. 2 times తెంచేసుకున్నాము. వన్ టైం ఏమో మా అమ్మాయికి ఇచ్చేసాను. రెడీ మళ్ళీ. సో దీనికి ట్రీట్మెంట్ చేయాలి. ఇది యాక్చువల్గా బత్తాయి మొక్క, కొద్దిగా నీడ తగులుతుంది, ఎండ బాగా ఉండాలి కదా యాక్చువల్గా దీనికి. ఇదేమో మ్యాంగో కొన్నాను. వెరైటీస్ అని వాడు లేబుల్ ఇవ్వలేదు ఏం వెరైటీ అనేది, మనకి కాస్తేనే తెలుస్తుంది. చూడండి ఇదొక రకమైన మ్యాంగో. దీంట్లో చామంతి పెట్టాను. ఫుల్ బర్డ్స్, ఫ్లవర్స్. ఇది లేట్గా పూస్తూ ఉందన్నమాట, అందుకే అలా ఉన్నాయి. ఇది వెరిగేటెడ్ వామ ఇదన్నమాట. ఇది ఒక రకమైన వంకాయ. ఇది చూడండి స్వీట్ నిమ్మలు, అలాగే తినేయచ్చు యాజ్ ఇట్ ఈస్. ఇదిగో చెప్పాను కదా తీగ టమాటో అని, ఇలా ఉంటాయి అన్నమాట. పళ్ళు తెంచాను ఇప్పుడే, అన్ని కాయలు ఉన్నాయి ఫుల్గా. దీని పక్కే చూడండి బియ్యం బంతి మొక్క ఫ్లవరింగ్ వస్తుంది. అంటే ఇప్పుడు అది అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే పాలినేషన్కి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట, తుమ్మెదలు, సీతాకోక చిలుకలు ఇలాంటివి. ఇది ఇంకొక మొక్క, అరటి మొక్క. చూడండి ఎంత హ్యాపీగా ఉందో. నాకైతే నేను కిస్ చేస్తూ ఉంటాను నా మొక్కలు నేను రోజు. ఇది చిన్నపాటి మొక్కే ఇప్పుడు ఈ మధ్యన 2 feet 1.5 feetకే కాస్తుంది కదా ఆ మొక్క అనమాట. చూడాలి, అదైతే పెరుగుతూ ఉంది, నీట్గా ఉంది కదా. ఇది ఇంకొక టమాటా మొక్క. బంచెస్ చూడండి ఎలా ఉన్నాయో. ఈ సగం తినేయడం అయితే తెంచుకుంటూ. ఇది ఆరెంజ్ కలరు ప్యాషన్ ఫ్రూట్, ఆరెంజ్ కలర్ మొక్క. చిన్నగానే ఉంది, ఎదగట్లేదు తొందరగా. ఈ మధ్య పాట్ చేంజ్ చేశాను, ఇది 20 liters బకెట్లో పెట్టేసేసాను. ఓకే ఫ్రెండ్స్, బాగా ముళ్ళు ఉంటాయి కాబట్టి ఈ ఫ్రూట్ ప్లాంట్కి కార్నర్లో పెట్టాను. దీంట్లో రంగులు ఉన్నాయి. పింక్ ఉంది, వైట్ ఉంది. మెయిన్ పింక్ అయితే భలే టేస్టీగా ఉంటుంది, తీయగా ఉంటుంది. చాలా కాస్తాయి. పాత ఇంట్లో ఉన్నప్పుడు అబ్బో అసలు ఎక్కువ టైం ఎంత 12-13 పళ్ళు ఒకేసారి వచ్చేసేవి. ఇంక పక్క వాళ్ళందరికీ గోడ మించి అలా వేలాడదీస్తే పక్క వాళ్ళందరూ టెంప్టింగ్ ఉండేవాళ్ళు. ఒకరు తెలియకుండా ఒకరిని పిలిచి ఇస్తూ ఉండేదాన్ని. మళ్ళీ కష్టం కదా, మనకే ఉండవు కదా. 12-13 అంటే తక్కువనే కదా. మళ్ళీ తర్వాత మళ్ళీ కాసాయి. మళ్ళీ పూతొచ్చి కాసే టైంలో మేము షిఫ్ట్ చేసాం, వాళ్ళకి వదిలేసామని. ఇది చూడండి టేబుల్ ఆరెంజ్.
బుల్లి బుల్లి పళ్ళు వస్తూనే ఉంటాయి, పూలు వస్తూనే ఉంటాయి. ఈ ఫ్లవర్స్ అయితే బ్యూటిఫుల్ స్వీట్ స్మెల్ ఉంటుంది, ఎంత బాగుంటుందో స్మెల్ రియల్లీ వస్తూనే ఉంటాయి. సో ఇదన్నమాట నా గార్డెన్ వ్యూ. ఇది వ్యూ ఫ్రూట్స్ అక్కడే, ఫ్లవర్స్ అక్కడే, తీగ మొక్కలు అక్కడే, అన్నీ 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 అన్నీ. ఇది ఇలా చూస్తే గజిబిజిగా ఉంటుంది కానీ నీట్గానే ఉంది. చాలామందితో పోలిస్తేనే అది చాలా నీట్గా ఉంది. ఎందుకంటే కొద్దిగా కూడా మట్టి ఉండనివ్వను, ఆకులు ఉండనివ్వను, ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటాను. ఇది ఒక అవగేషన్ నాకు. నా యూనిట్కి వెళ్ళకుంటే ఇంట్లో ఉంటే మ్యాక్సిమం హాఫ్ ఆఫ్ ది డే ఇక్కడే ఉంటాం. మార్నింగ్ 2 hours, ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఒక 2 hours ఇక్కడే ఉంటా. హ్యాపీగా చాలా బాగుంటుంది, హాయిగా ఉంటుంది. కొద్దిగా హెడేక్ వచ్చినా, కొద్దిగా మూడ్ ఆఫ్ ఉన్నా ఇక్కడ వచ్చి స్పెండ్ చేస్తానన్నమాట. ఇదొకటి చూడండి, ఇవి టమాటా ముక్కలు బాగా కాసాయి ఈసారి. చాలా చాలా టమాటాలు వచ్చాయి చక్కగా. చూడండి ఇంకా బంచెస్ ఉన్నాయి. షార్ట్లో పెట్టాను కింద. ఒక మొక్కకి దాదాపు ఒక 300 grams వచ్చాయి టమాటాలు. ఇప్పుడు ఇంకా కచ్చకాయలు ఉన్నాయి. అది మళ్ళీ ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి. మొక్క 4 months అయింది, బాగానే వస్తున్నాయి కాయలు. ఇది ఇంకొక తీగ మొక్క. ఇది కూడా చెర్రీ టమాటాలు మొక్క ఉంది, 2 ఉన్నాయి దీంట్లో మొక్కలు. చూడండి ఎంత బంచ్ ఎలా వచ్చేసింది. దొండ మొక్క చెప్పాను కదా ఫ్రెండ్స్, దొండ మొక్క ఇది పైకి వెళ్తుంది. ఇది అన్నమాట. సో మిరపకాయలు, బాస్కెట్ ప్లాంటు, ఇదేంటిది బగార్పత్తా ప్లాంట్. ఇది మెస్వాక్ ఫ్రెండ్స్, నేను షార్ట్లో పెట్టాను మెస్వాక్ ప్లాంట్. ఇది మౌత్ ఫ్రెషనర్, అసిడిటీ కంట్రోలర్, థ్రోట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా కంట్రోల్ అవుతాయి. ఇది ఇంకొక రకమైన వంకాయ మొక్క. ఇది మేము చిన్నప్పుడు కట్ల పూలు అనేది, ఇప్పుడు ఏదేదో చెప్తున్నారు దానికి ఫ్లవర్స్కి నేమ్. బాగున్నాయి కదా. సో ఇదేమో విటమిన్స్ ప్లాంట్, ఉసిరి మొక్క. అది ఫ్రెండ్స్. ఇంకా మీకు ఒక విషయం చూపించాలి. ఇదేమో రాత్కిరా అని అంటాం కదా, మధుకామేనా అనుకుంటాను. బాగా స్మెల్ వస్తుంది ఫ్లవర్స్, ఇంకా స్టార్ట్ కాలేదు, ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. మిరప మొక్క. ఇది ఒక వంకాయ ఒక రకమైన. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను బ్లూబెర్రీ ప్లాంట్ పెట్టాను. పెట్టి ఒక 6 months అయింది. ఇప్పుడు సీజన్ కదా, ఫ్లవరింగ్కి వచ్చేసింది. వచ్చి నిన్న చూశాను ఫ్లవర్స్ అని అనుకోలే నేను, అది నెమ్మదిగా వస్తుంది చక్కగా. ఇది సెమీ షేడ్లో పెట్టాలి. పర్వాలేదే. మన సీజన్లో మన క్లైమేట్కి కూడా బ్లూబెర్రీ వస్తాయంటే ఇంకా మనం చెప్పుకోదగ్గ విషయమే. శంకుపూలు, అక్కడే శంకుపూలు, ఇక్కడ ఇంకొక చిక్కుడు, ఇక్కడ కాకరకాయ ఉంది. అన్ని మిక్స్డ్ ప్లాంట్స్. ఇది ఇక్కడ చూడండి, ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి సజ్జ. ఈ మొక్క తెలుసా మీకు? ఇది మహాసుదర్శన్ మొక్క అంటాము. ఇది మెడిసిన్ ప్లాంట్. చూడండి ఫ్లవరింగ్ బాగా వస్తుంది దీనికి. దీంతో మనము కాటుక తయారు చేసుకుంటే కళ్ళకి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కంట్రోల్ అవుతాయి. దీని జిగుటుతో చేస్తారనమాట మెడిసిన్స్ అండ్ కాటుక కూడా. ఎలా ఉంది ప్లాంట్? ఇది స్నేక్ ప్లాంట్ లాగానే ఉంది కదా, కానీ మొత్తం రౌండ్గా ఉంటుంది. చాలా స్ట్రాంగ్గా రౌండ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట. ఇక్కడ ఒక ప్యాషన్ ఫ్రూట్ చెట్టు ఉంది, చాలా కాసాయి కాయలు. పాపం దానికి ఏంటో మరి మళ్ళీ విటమిన్స్ యాడ్ చేయాలి. ఇదో యాపిల్ మొక్క. మనకు అన్ని టెంప్టింగే కదా, అన్ని మొక్కలు కావాలి, ఎన్ని కావాలనుకుంటాం కదా. ఏదో తెచ్చిపెట్టాను, చూద్దాం. ఇదేంటో నూరు వరహాల. ఇది ఒక మల్లి మొక్క. అన్నీ తీసాను, మళ్ళీ వచ్చాయి. మళ్ళీ ఆకులన్నీ తీస్తే కనుక మళ్ళీ వచ్చేస్తుంది ఫ్లవరింగ్కి. ఇది ఒక రకమైన చిక్కుడుకాయ. కొద్దిగా డల్ అయిపోయింది పాపం, దీంట్లోనే ఉంది అది. ఇక పుదీనా అంతా పెట్టాను, పుదీనా, కొత్త టమాటా మొక్కలు పెట్టాను. ఇక్కడైతే మందారం మొక్క ఉంది. ఇది బార్బడోస్ చెర్రీస్, నా దగ్గర 3 plants ఉన్నాయి. చామంతులు పూస్తూనే ఉన్నాయి. ఇది తెలుసు కదా మీకు, ఫెర్న్ మొక్క, చాలా అందంగా ఉంటుంది.
మిరప మొక్కలు ఉన్నాయి, చామంతి మొక్కలు ఇదన్నమాట. అక్కడక్కడ లాస్ట్కి శంకుపూల మొక్క ఉంది. ఓకే, లిథియాంతస్ అంటారా ఇది? అది ఫ్లవర్స్ అనమాట. చాలా కొన్నాను మొక్కలు, కానీ అన్నీ ఇదే కలర్ వచ్చేస్తున్నాయి. నయం పూస్తున్నాయి కదా. ఇదొక బార్బడోస్ చెర్రీ. ఇదేమో మొక్క గార్లిక్ వైన్ కదా, చాలా బాగా పూసింది, చాలా ఫ్లవరింగ్ వచ్చింది. కింద కూడా ఇంకొక మొక్క పెట్టాను, దీనిదే కొమ్మ పెడితే బతికింది చక్కగా. అది ఫ్లవరింగ్ వచ్చింది మొన్నటి వరకు. ఇది షో ప్లాంట్ ఫ్రెండ్స్, ఇది ఒక రకమైన ఫెర్న్ లాంటిదే, షో ప్లాంట్ ఇది కూడా. చూడండి ఇంకా కనకాంబరాలు ఎలా ముద్దుగా వచ్చాయో చక్కగా. ఇది ఫ్రెండ్స్ నా గార్డెన్ ముచ్చట్లు. ఎలా అనిపించింది? బాగుందా? హ్యాపీయా? ఇక్కడ చూడండి రణపాల మొక్క, ఈ సీజన్లో ఇలాగే ఉంటుంది పాపం, నీళ్ళు ఎక్కువైతే అలాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మరి సీ యూ.